ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. ఇక్కడ కొంచెం చూస్తే కింది వాటిలో ఏది 45తో నిశేషంగా భాగించబడును అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి 45తో ప్రతి నెంబర్ ని డివైడ్ చేయడం చాలా కష్టం కాబట్టి 45తో అలా డివిజిబిలిటీ రూల్ చూడాలి. 45 ఈ విధంగా పెద్ద నెంబర్లు ఇస్తే ఆ నెంబర్ ని మనం రెండు కోప్రైమ్ నెంబర్స్ తో ప్రోడక్ట్ గా రాసుకోవాలి. అంటే 5 9s రాసుకోవాలి. 3 15s రాయకూడదు. ఎందుకు 3 కి 15 కి కామన్ గా 3 కూడా ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి కోప్రైమ్ నెంబర్స్ గానే రాసుకోవాలి. కాబట్టి ఇప్పుడు 5 తో డివైడ్ అవ్వాలి, 9 తో డివైడ్ అవ్వాలి. ఫస్ట్ 5 తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ ప్లేస్ లో 0 గానీ 5 గానీ ఉండాలి. యూనిట్ ప్లేస్ లో 0 గానీ 5 గానీ ఉన్నవి ఈ మూడు ఉన్నాయి, కానీ ఇక్కడ లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా 45 తో డివైడ్ అవ్వాలని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 9 తో కూడా డివైడ్ అవ్వాలి. ఈ మూడు 5 తో డివైడ్ అవుతాయి. అంటే ఈ మూడింట్లో ఏదైతే 9 తో డివైడ్ అవుతుందో అదే మనకు కావాల్సిన ఆన్సర్. 85 13 + 2 అంటే 9 తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ చూడాలి. 85 13 + 2 15 9 తో డివైడ్ అవ్వాలి కాబట్టి ఆప్షన్ 1 కాదు. నెక్స్ట్ 5 1 6 9 15 2 17 17 9 తో డివైడ్ అవ్వదు కాబట్టి ఆప్షన్ 3 కూడా కాదు. నెక్స్ట్ చూస్తే 0 2 2 7 9 9 9 18 18 అంటే 9 తో కూడా డివైడ్ అవుతుంది. అంటే ఈ నెంబర్ 5 తోటి 9 తోటి రెండింటితోటి డివైడ్ అవుతుంది కాబట్టి 45 తో కూడా డివైడ్ అవుతుంది. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.